శ్రీ గురుభ్యో నమః 2025 ఆగస్టు 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 31వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఆగస్టు నెల చివరి 11 రోజులలో వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ముందుగా ఒక చిన్న గమనిక. సెప్టెంబర్ నెలలో విశాఖపట్నంలో 2 రోజులు, అలాగే బెంగళూరులో 2 రోజులు మాత్రమే నేను ఉంటాను. అపాయింట్మెంట్స్ కావాల్సిన వారు సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ థంబ్నెయిల్ మీద ఉంది, అయినా చెప్తున్నాను. 9348632385 ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ గమనిక రెండవ ఏంటంటే, ఈ నెల 21వ తేదీ గురు పుష్య యోగము. గురు పుష్యం అనగానే చాలామంది నాకు కాల్ చేశారు. ఏంటంటే, ఇది మనం గృహప్రవేశాలు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అని. ఈసారి గురు పుష్య యోగము శ్రావణ బహుళ త్రయోదశికి వచ్చింది. అదే శ్రావణ బహుళ ఏకాదశి కనుక వచ్చి ఉంటే అది ఓకే అండి. అది కానీ ముహూర్తాలు ఎప్పుడు కూడా శ్రావణ బహుళ అంటే కృష్ణపక్షంలో ఏకాదశితోనే పూర్తయిపోతాయి. త్రయోదశి దాకా ఉండవు, ఈవెన్ ద్వాదశి కూడా ఉండవు. ఎవరో తెలిసి పెట్టేసుకుంటారు ముహూర్తాలు. కనుక ఇది కేవలం ఏదో సెల్ ఫోన్ కొనుక్కోవడానికో, బట్ట కొనుక్కోవడానికో అలాంటి వాటికే తప్ప శుభకార్య సంబంధమైన వాటికి ఈ 21వ తేదీ వర్తించదని గమనించండి. ఇక నెక్స్ట్ మరొక గమనిక ఏమిటంటే, చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు అనేది అందరికీ తెలిసిందే, చిన్నప్పుడు చదువుకున్నారు. కానీ మధ్యలో అధిక మాసాలు కూడా వస్తుంటాయి. దీనివల్ల కూడా ఒక్కోసారి చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు అయినప్పుడు జ్యేష్ఠ ఆషాఢ మాసంలో మొదటి మాసం ఒక అధిక మాసం వచ్చిందనుకోండి, అప్పుడు 13 నెలలు అవుతాయి. మరి ఋతువులు ఏం చేయాలా? అందుకే ఋతువులు యొక్క మారుతుంటాయి. కనుక పంచాంగ గణితం ప్రకారం ఆగస్టు 23వ తేదీ శరదృతువు ప్రవేశిస్తుంది. ఆగస్టు 23వ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత 2:04 శరదృతువు ప్రవేశిస్తుంది. చాలామంది అనుకుంటారు, గార్గే గారి పంచాంగంలో ఆయన తప్పు రాశారండి, వర్ష ఋతువు కాకుండా శరదృతువు రాశారండి, చిన్నపిల్లలు అడిగితే చెప్తారండి అని. కనుక చిన్నపిల్లలంటే చెప్పడం కాదండి, ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. అలాగే మరికొన్ని కూడా తెలుసుకోవాలి. కార్తీక మాసంలో నా పంచాంగంలో కార్తీక మాసం ఉంటుంది, కార్తీక మాసం ఉండదు. రాకు గుడికి పొళ్ళు ఉండదు, కార్తీక మాసము. అలాగే చిత్తా నక్షత్రం చిత్త కాదు, చిత్రా నక్షత్రము. సరే, అప్పుడప్పుడు కొన్ని వివరాలు తెలియజేస్తుంటే కొంచెం గమనించవలసిందిగా తెలుస్తుంది. అలాగే 27వ తేదీ పర్వదినం వస్తుంది, గణేష్ చతుర్థి. దాన్ని వినాయక చవితి, వినాయక చిన్నప్పటి అందరూ అనుకుంటారు. వినాయక చవితి అనేది అలా చదవకూడదు. వినాయక చతుర్థి తిథుల్లో చవితిది కనుక చతుర్థి అనాల పర్వదినం దగ్గరికి వచ్చేటికి. అలాగే గణేష చతుర్థి, వినాయక చవితి అనేది పలకకూడదు. నెక్స్ట్ ఇంకా పాయింట్కి వెళ్దాం. వృషభ రాశిలో జన్మించిన వారికి మొత్తం 3 పాయింట్లలో మొదటి పాయింట్ ఏమిటంటే, 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ రాత్రి 12:16 వరకు కొంత అనుకూలంగా తోబుట్టువులతో కొంతవరకు ఏదో లోపల ఉన్నప్పటికీ కూడా పైకి ఏదో మాట్లాడుతుంటారు. ఒక్కోసారి మాట్లాడేటప్పుడు మనసు విప్పి మాట్లాడడం అంటూ ఉండదు. ఒకవేళ మీరు ఏదైనా మనసు విప్పి మాట్లాడినా అవతల వారు వారి మాటల్లో మనసు విప్పి ఉండదు అనేది మాత్రం 100% కరెక్ట్. కనుక ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, 21, 22వ తేదీల్లో మనసు విప్పి తోబుట్టులతో మాట్లాడే సమయంలో కొంచెం లోతుగా వెళ్ళి మాట్లాడకుండా కొంచెం అంటే కొన్ని సమయాల్లో కొంత వ్యతిరేకత అనేవి వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. కనుక 21, 22 తేదీలలో మాత్రం అలాంటి వ్యతిరేకతలు ఉంటాయి. అంటే త్రోవుడు దగ్గర ఉంటాయని కాదు, కొంచెం ఆచితూచి మాట్లాడాలా. ఒక్కోసారి అంటి ముట్టినట్టుగా ఉండేవారు ఉంటారు. అవసరానికి వస్తే మాత్రం అప్పుడు పిలుస్తారు, అన్నయ్య, అక్కయ్య, చెల్లెమ్మ, తమ్ముడు ఏం చేస్తున్నావురా అని. వాళ్ళ అవసరం అది. అలాగే యువత వారు కూడా అంతే, వీళ్ళ అవసరం కోసం వాళ్ళు ఫోన్ చేస్తారు, వారి అవసరం కోసం వాళ్ళు ఫోన్ చేస్తారు. కనుక ఇక్కడ అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆప్యాయత, అనురాగం అంతా ఒక బూటకం. ఒక సినిమా పాట ఉంది,
ఆత్మీయత అనురాగం అంతా బూటకం, ఆత్మశుద్ధితో ఆడే నాటకం వింత నాటకం. అది ఇలాంటి సందర్భాలను వర్తిస్తుంది. వాళ్ళ అవసరం కనుక ఒక్కోసారి కాల్ చేస్తారు, బాగున్నా భోజనం చేస్తారు, ముందు అసలు విషయం చెప్పరు, చివరిని ఎప్పుడో చెప్తారు చావుకు చల్లగా చెప్పినట్టు. కనుక ఏదైనా 21వ తేదీ 22వ తేదీ మీరేమన్నా వారితో మాట్లాడాలన్నా లేక వారేదైనా మీతో మాట్లాడినా కొంచెం ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకే మాట్లాడకే ప్రయత్నించండి తప్ప అంతకంటే అధికంగా స్పష్టంగా పూసగుచ్చినట్లు A to Z చెప్పాల్సిన అవసరం లేదని కూడా గమనించండి. ఏదండి నేను చెప్తా అంటే చెప్తే చెప్పండి, దాని యొక్క పర్యవసానం తర్వాత ఉంటుందనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్, 22వ తేదీ రాత్రి 12:16 ప్రారంభమై 27వ తేదీ ఆ రోజే వినాయక చతుర్థి 27వ తేదీ రాత్రి 7:22 వరకు ఉన్న సమయం అంతా కూడా ఏదో కొంచెం నిరుత్సాహంగా పోతుంటుంది. బండి అంతా కూడా యాక్టివ్గా ఉండదు. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, సంతానం విషయాలు కావచ్చు. ఇక వ్యాపారాలు చేసేవారు వారు ఏదో కొంచెం పైకి చెప్పుకోలేక మదన పడుతూ కొంత కుమిలిపోతూ ఉంటుంటారు. సరే, వ్యాపారం చేయకుండా మామూలుగా ఉద్యోగం చేసేవారు ఉంటే వాళ్ళకి ఏదో తెలియనటువంటి ఒక బాధ, అన్నోన్ వర్రీ. అదేంటి వర్రీ ఏంటి తెలిస్తే ఫలాని సమస్యని తెలిస్తే ఏదో మందో కింద వేయచ్చు. ఇది తెలియని బాధ. ఏదైనా డబ్బు విషయం కాదు, ఆరోగ్య విషయం కాదు, ఏదైనా కొనాలన్నా కాదు, ఏంటి ఏమో అదే. కనుక ఇలాంటివి కొంత అధికంగా ఉండే అవకాశం. అది ఇంట్లో ఉండేవారు కావచ్చు, లేక స్వగృహంలో ఉండేవారు కావచ్చు, లేక స్వగృహాన్ని కొనడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు. ఏదైనా కూడా 23వ తేదీ, 24వ తేదీ, 25వ తేదీ, 26వ తేదీ, 27 అబ్బో 23, 24, 25, 26, 27 5 డేస్. ఈ 5 డేస్ ఉద్యోగంలో కోపతాపాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. పై అధికారులతో ఎంతవరకు ఉన్నాలో అంతవరకే, అంతకంటే ఎక్కువ పూసుకోవద్దు. పూసుకోవద్దంటే పూసుకోవచ్చు, కానీ ఎంతవరకే అంటే అక్కడక్కడ ఏదో కొంత అవతల వారు ఏదో అన్నారనుకో మళ్ళీ మీకు మనసు చివుక్కుంటుంది. మీరు ఏదైనా అన్నారనుకో మొదటికే మోసం వస్తుంది. కనుక కొంత అంటి ముట్టనట్లుగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. సంతాన విషయాలపైన మాత్రం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఎందువల్లంటే వారి ఆరోగ్య విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, వారి యొక్క వివాహ విషయాలు కావచ్చు, ఏదైనా కూడా సంతానం మీద కొంత గోప్యతలు పనికిరావు. మీ బిడ్డలే ఉంటారు, వాళ్ళు కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి, ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ప్లస్నేమో కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు, మైనస్ పాయింట్స్ మాత్రం కామ్గా ఉంచుకుంటారు. కనుక ఇక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికి కూడా మీకు తెలిసిన వారికి చెప్పి, ఇక్కడ మా అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ ఇలాంటి మైనస్ పాయింట్ ఒకటి ఉందండి, దానివల్ల ఏమిటో అర్థం కావట్లేదు, ఏం చేయాలో వాట్ కెన్ ఐ డూ అనేటువంటి మీకు తెలిసినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులకు చెప్పి వారి నుంచి కొంత సలహా సంప్రదం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మరింత అనుకూలంగా ఉంటుంది. వారి చిన్న వయసు వాళ్ళు ఉంటారు. చిన్న వయసు వారు ఉన్నప్పటికీ ఒక్కోసారి తెలియకుండా ఏదో సమస్యలు వచ్చు, ఆరోగ్య సమస్య ఏర్పడవచ్చు. కనుక ఎప్పుడు ఉండేది కదా, ఆ ట్యాబ్లెట్ పోయినసారి వేసాం, ఇప్పుడు కూడా అదే ట్యాబ్లెట్ వేస్తే పోతుంది కదా అనుకోవచ్చు. కానీ వీలైనంత వరకు డాక్టర్ గారి దగ్గరికి పోయి డాక్టర్ గారి యొక్క సలహా సంప్రదింపులతోనే ముందుకు వెళ్ళాలి తప్ప సొంత వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనే విషయాన్ని మాత్రం తెలుసుకోవాలి. నెక్స్ట్ 3వ పాయింట్, 27వ తేదీ రాత్రి 7:22 నుంచి అంటే పర్వదినం వినాయక చతుర్థి రాత్రి 7:22 నుంచి నెలాఖరి వరకు 31st వరకు ఇంకేముంది, బ్రహ్మాండమే. రైఫిల్ లాగా బండి వెళ్ళిపోతుంటుంది. మొదటి పాయింట్ నిల్లు, 2వ పాయింట్ నిల్లు, 3వ పాయింట్ ఫుల్లు, బ్రహ్మాండంగా ఉంటుంది. దంపతులుగా ఉన్నవారు కావచ్చు, ప్రేమికులుగా ఉన్నవారు కావచ్చు, లేకపోతే వ్యాపార భాగస్వాములు కావచ్చు, ఏదో చిన్నపాటి లోపాలు ఆరోగ్యంలో ఉంటే అవన్నీ గాలిగిపోతాయి. అప్పులున్నా కూడా అప్పులు తగినటువంటి మెరుపులుగా కొత్త ఆలోచన వచ్చిన కారణంగా అప్పులు ఎలా తీర్చాలా ఆలోచన, రాత్రికి అప్పు తీరదు. ఏదో కొత్త ఆలోచన కావచ్చు, లేదా అక్కడ అప్పు తీసుకొని రావటం, ఇక్కడ ఇచ్చేయటం, ఇది ఎక్కువ వడ్డీ ఉండదు, ఇది తెగించి తక్కువ వడ్డీకి. కనుక ఏదైనా కొంచెం అడ్జస్ట్మెంట్స్, కొంచెం ఆరోగ్య విషయంలో కూడా అడ్జస్ట్మెంట్స్ జరుగుతుంటాయి, ఉద్యోగంలో అడ్జస్ట్మెంట్ ఉంటాయి, వ్యాపారంలో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, దంపతుల మధ్య అనురాగ మైత్రి పెరుగుతుంటుంది, ప్రేమికుల మధ్య అనురాగ మైత్రి పెరుగుతుంటుంది, వివాహం కానటువంటి వారికి కూడా మంచి నిర్ణయాలు కూడా వస్తుంటాయి.
భాగస్వాములుగా ఉండేటువంటి వారు వ్యాపార భాగస్వాములు ఉండొచ్చు, జీవిత భాగస్వాములు ఉండదు. శ్రీమతి చెప్పింది శ్రీవారు ఎస్ అనేస్తాడు కళ్ళు మూసుకొని. ఒక శ్రీవారు ఏదన్నా చెప్పింది శ్రీమతి కూడా కళ్ళు మూసుకొని వేస్తుంటుంది. కనుక ఇది కొంతమందికి ఛాన్స్ లాగా ఉంటుందన్నమాట. శ్రీవారు చెప్పింది శ్రీమతి ఓకే అంటే, శ్రీమతి చెప్పింది శ్రీవారు ఓకే అంటారు. కనుక ఏదైనా సరే మన పబ్బం గడుపుకోవచ్చు అనే విషయంలో కొంతమంది ఏదో ప్రకారంగా తమ కోరికల్ని తీర్చుకునే విధంగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎనీహౌ 28, 29, 30, 31 ఈ 4 రోజులు కూడా పూర్తిగా అనుకూలంగా ఉంటాయి. ఇక నక్షత్రం వైజ్ కనుక చూస్తే కొన్ని వ్యతిరేక సమయాలు కొన్ని నక్షత్రాల వరకు ఉన్నాయి. అవేమిటంటే కృత్తికా నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 21వ తేదీ గురువారం రాత్రి 12:08 నుంచి 22వ తేదీ శుక్రవారం రాత్రి 12:16 వరకు అనుకూలమైన సమయం కాదు. కొత్త కొనుగోళ్లు, కొత్త విషయాలు వాటికి అంకితం కాకూడదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 22వ తేదీ శుక్రవారం రాత్రి 12:16 మొదలై 23వ తేదీ శనివారం రాత్రి 12:54 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమం మాత్రం నిరభ్యంతరంగా చేసుకునవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం వృషభ రాశిలో మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 23వ తేదీ శనివారం రాత్రి 12:54 నుంచి 25వ తేదీ ఉదయం వరకు వారికి అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఏమిటంటే గణపతి నవరాత్రులు వస్తున్నాయి కనుక సరే భక్తి ప్రపత్తులతో చేసుకుంటుంటారు. కానీ అధికంగా ధ్వనులకి ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రక్కవారికి ఇబ్బంది కలగకుండా, అవతల ఏదైనా రణగణ ధ్వని ఉంటే ఒక్కోసారి మీకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అదే మీరే చేస్తుంటే అవతల వారికి కూడా అలాగే ఉంటుంది. కనుక భక్తి విశ్వాసాలకి ప్రాధాన్యత ఇచ్చి భక్తి ప్రపత్తులతోనే పర్వదినాన్ని జరుపుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. ఎక్కువ రణగణ ధ్వనులకు ఆస్కారం ఇవ్వకుండా, ప్రతి వారి ఇంట్లో ఏదో అనారోగ్యంతో ఉండేవారు ఉంటుంటారు కనుక మనం ఏదైనా శబ్దాలు ఎక్కువ చేస్తే వారికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది, వారి మనోభావాలు దెబ్బతింటాయి. కనుక దీనికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళి ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలని మనసారా కోరుకుంటూ శుభం.